Hi everyone, welcome back to my channel. Today our topic is number system. ఈ నంబర్ సిస్టమ్ అనేది టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ వెయిటేజ్ ఉన్న యూనిట్ అండి. నంబర్ సిస్టమ్ అనేది మ్యాథ్స్ టాపిక్లో నంబర్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నంబర్ సిస్టము ఈ నంబర్ సిస్టమ్ నుంచి మనకు టెట్లో మినిమం అంటే 6 క్వశ్చన్స్, మ్యాక్సిమం అంటే 11 క్వశ్చన్స్ టెట్లో అడగడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ పరిశీలించుకుంటే మనకు మ్యాక్సిమం 11 క్వశ్చన్స్ ఈ నంబర్ సిస్టమ్ నుంచి రావడం జరిగినాయి. ఈ నంబర్ సిస్టంలో మనము ఒక చిన్న టాపిక్ని అయితే ఈరోజు చెప్పుకోబోతున్నామండి. ఆ టాపిక్ వచ్చి న్యాచురల్ నెంబర్. ఈ న్యాచురల్ నెంబర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈరోజు పూర్తిగా మనమందరం తెలుసుకోబోతున్నామండి. చూడండి, న్యాచురల్ నెంబర్స్ని తెలుగులో సహజ సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలు వీటిని సాధారణంగా మనం వాడుకలో చెప్పుకునే నంబర్సే సహజ సంఖ్యలు అండి. సపోజు మనము మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు ఈ నెంబర్స్ని అయితే మనము ఉపయోగించుకుంటూనే ఉంటాము, మాట్లాడుతూనే ఉంటాము ఈ నెంబర్స్తో. అంటే మనము 1 నుంచి మొత్తం ఇన్ఫినిటీ వరకు ఉండే నెంబర్స్ని సహజ సంఖ్యలు అంటారు. చూడండి, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్, ఇలా వీటన్నిటినీ సహజ సంఖ్యలు అంటారు. ఈ సహజ సంఖ్యలను క్యాపిటల్ ఎన్ అనే అక్షరంతో అయితే మనము సూచిస్తామండి. ఈ క్యాపిటల్ ఎన్తో అయితే ఈ సహజ సంఖ్యలను చూపిస్తాము. n is equal to 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. వీటి అన్నిటినీ కలిపి మనము సహజ సంఖ్యలు అంటారండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఒక సహజ సంఖ్యకు ముందు ఉండే సహజ సంఖ్యను పూర్వగామి అని అంటారు. ఈ పూర్వగామి అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఒక సహజ సంఖ్యను తీసుకున్నామండి, 7 తీసుకున్నామండి. ఒక సహజ సంఖ్య 7, దీనికి ముందుండే నెంబరు అంటే 6. ఈ 6ని మనం పూర్వగామి అంటారు. ఈ 7కి ముందుండే నంబర్ని పూర్వగామి అంటారు. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. n యొక్క పూర్వగామి అన్నారు. n అనేది ఒక సహజ సంఖ్య అయినప్పుడు దానికి ముందుండే నంబరు n-1 అవుతుంది. చూడండి, n-1, దీన్ని పూర్వగామి అంటారు. n యొక్క పూర్వగామి n-1. 7 యొక్క పూర్వగామి 6 అయినప్పుడు n యొక్క పూర్వగామి n-1. ఇక్కడ మనకు 7 అని ఇచ్చారు. 7 యొక్క పూర్వగామి ఏమిటి అని అడిగినప్పుడు 7 - 1 చేస్తే 6 వస్తుంది. ఆ విధంగానే n-1 వస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఒక సహజ సంఖ్యకు తర్వాత ఉండే సహజ సంఖ్యను ఉత్తరాగామి అంటారు. చూడండి, 7 అనే ఒక సహజ సంఖ్యను తీసుకుంటే తర్వాత వచ్చే సహజ సంఖ్య అంటే 8 అవుతుంది. ఈ 8ను ఉత్తరాగామి అంటారు. చూడండి, ఈ ఉత్తరాగామి ఎలా వస్తుందంటే, మనకు ఒక సహజ సంఖ్య n తీసుకుంటే దాని యొక్క ఉత్తరాగామి ఏమవుతుందంటే n+1 అవుతుంది. అంటే మనకు 7 యొక్క ఉత్తరాగామి ఏంటంటే 7+1 అవుతుంది, అంటే 8 అవుతుంది. ముందు ఉండే నంబరు అన్నమాట ఉత్తరాగామి అంటే. నెక్స్ట్ పాయింట్ అంటే, ఉత్తరాగామి లేని సహజ సంఖ్య ఏది సంఖ్య ఏది అంటే 1 ఉంటుందండి. పూర్వగామి లేని సహజ సంఖ్య అంటే ఒక సంఖ్యకు ముందు ఉండే సంఖ్యనే పూర్వగామి అన్నామండి. సహజ సంఖ్యల్లో 1కి ముందు ఏ నంబరు ఉండదు కాబట్టి దానికి పూర్వగామి అనే సంఖ్య అయితే ఉండదండి. సో మన ఆన్సర్ 1. ఉత్తరాగామి లేని సహజ సంఖ్య ఇన్ఫినిటీ అండి. ఇన్ఫినిటీ తర్వాత ఏ నంబర్ కూడా ఉండదండి. ఈ ఇన్ఫినిటీ తర్వాత ఉత్తరాగామి అనే సహజ సంఖ్య ఉండదు. నెక్స్ట్ పాయింట్ చూడండి, సహజ సంఖ్యల యొక్క ధర్మాలను పియానో స్వీకృతాలు అంటారండి. సహజ సంఖ్యల యొక్క ధర్మాలను పియానో స్వీకృతాలు అంటారు.
గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సహజ సంఖ్యల యొక్క ధర్మాలను పియానో స్వీకృతాలు అంటారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఏబీలు మధ్య గల సహజ సంఖ్య ఎంత అన్నాడు. నేను ఇక్కడ ఏబీలు అనేటి ఒక సహజ సంఖ్యలు, ఏదైనా నంబర్ తీసుకోండి, ఆ రెండిటి నంబర్స్ మధ్య ఉండే సహజ సంఖ్య ఎంత అన్నప్పుడు మనం బి మైనస్ ఏ మైనస్ 1 వేస్తే మన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ బి అనేది బిగ్గర్ వాల్యూ అంటే పెద్ద నంబరు, ఏ అనేది చిన్న నెంబరు. నేను ఇక్కడ బిని 15గా తీసుకుంటాను, ఏని 7గా తీసుకుంటానండి. వీటి మధ్య ఉండే సహజ సంఖ్యలు ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి అంటే 15 - 7 - 1 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి 15లో చూడండి మన ఆన్సర్ వచ్చి 8 అవుతుంది. చూడండి 15 - 7 - 1 = 7 వస్తుంది. 15కి 7కి మధ్యన మనకు 7 నంబర్స్ ఉంటాయి. మన ఆన్సరు 7 అవుతుంది. ఈ విధంగా ఎగ్జామ్లో అడిగినప్పుడు మనం ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ అండి. ఫస్ట్ వచ్చి మొదటి n సహజ సంఖ్యల మొత్తము అని అడిగినప్పుడు మనం ఈ ఫార్ములా వేసి చేస్తామండి. మొదటి n సహజ సంఖ్యల మొత్తాన్ని S1తో డినోట్ చేస్తారు, లేదా సిగ్మా nతో డినోట్ చేస్తారు, n × n+1/2. ఈ ఫార్ములా అయితే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 3 ఫార్ములాస్ ఉంటాయి. ఈ 3 ఫార్ములాస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ n × n+1/2ను చూడండి. ఈ n × n+1/2ను కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ అనే అతను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ ఫార్ములాను కనుగొన్నాడంట అండి. ఈ శాస్త్రవేత్త అండి, కార్ల్ ఫ్రెడరిక్ గ్యాస్ అనే శాస్త్రవేత్త n × n+1/2ను కనుగొన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఫార్ములా వచ్చి మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తము అంటే స్క్వేర్స్ అండి. దీన్ని S2తో డినోట్ చేస్తారు. సిగ్మా n² n × n+1 × 2n+1/6. ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్ అండి, నెక్స్ట్ మొదటి n సహజ సంఖ్యల ఘనాల మొత్తము, దాన్ని S3తో డినోట్ చేస్తారండి. S3 సిగ్మా n³ n × n+1/2 హోల్ పవర్ స్క్వేర్ వస్తుంది. సిగ్మా n³ n × n+1/2 హోల్ పవర్ 2 వస్తుంది. ఈ ఫార్ములా కూడా మనకు ఇంపార్టెంట్ అండి. ఘనాల మొత్తము క్యూబ్స్ అండి ఈ ఫార్ములా. నెక్స్ట్ ఈ 2 ఫార్ములాస్ను మనకు ఆర్యభట్ట అనే ప్రాచీన భారతీయ శాస్త్రవేత్త ఈ 2 సహజ సంఖ్యల వర్గాల మొత్తము అలాగే సహజ సంఖ్యల ఘనాల మొత్తాన్ని ఆర్యభట్ట అనే శాస్త్రవేత్త కనుగొన్నాడంట అండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి అతి చిన్న సహజ సంఖ్య వచ్చి 1 అండి, మరియు అతి పెద్ద సహజ సంఖ్య ఇన్ఫినిటీ అతి పెద్ద సహజ సంఖ్య. నెక్స్ట్ సహజ సంఖ్యలు అన్నీ ధన పూర్ణాంకాలు. సహజ సంఖ్యలు అంటే +1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండే ప్రతి నంబరు కూడా మనకు ప్లస్లే, కాబట్టి వాటిని ధన పూర్ణాంకాలు అంటారండి. నెక్స్ట్ పాయింట్ వచ్చి మొదటి n సహజ సంఖ్యల సరాసరి. చూడండి n+1/2 మొదటి n సహజ సంఖ్యల సరాసరి, సహజ సంఖ్యల యొక్క సరాసరి అన్నప్పుడు n+1/2 ఫార్ములా వేసి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలాగే మొదటి n సహజ సంఖ్యల వ్యాప్తి అని అడిగినప్పుడు n-1 అనే ఫార్ములా వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి సహజ సంఖ్యలలో గుణకార తత్సమాంశము 1గా ఉంటుంది. నెక్స్ట్ ఈ మొత్తము సహజ సంఖ్యల మొత్తము వర్గాల మొత్తము గణాల మొత్తానికి మధ్య సంబంధము n/s2² S3